సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాకో సైబర్ పిఎస్ ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలియజేశారు. ఇక గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగాయని చెప్పారు. గంజాయిపై యుద్ధం చేస్తున్నామని, దానికోసం ప్రత్యేకమైన వింగ్ ఏర్పాటు చేశామని హోంమంత్రి అనిత తెలియజేశారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోని కూడా ఇంతకుముందు 3 సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు 26 జిల్లాల్లోని కూడా 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి, వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కూడా ఈరోజు బడ్జెట్లోని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సైబర్ నేరాలు తగ్గించడమే ఈరోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఆఖరికి ఇందాక మన పెద్దలు చెప్పినట్లు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాకుండా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని మేము ఆ రోజు మాట్లాడితే మా మీద కేసులు పెట్టిన సందర్భం అధ్యక్ష. మేము బయటకు వచ్చి చూస్తే అధ్యక్ష, కొన్ని కేజీలు డ్రగ్స్, అదేవిధంగా గాంజా విపరీతంగా రవాణా జరగడం, విపరీతంగా కల్టివేషన్ జరగడం చేసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా ఈ విషయంలో నేను కంపల్సరీగా అప్రిషియేట్ చేయాలి, థ్యాంక్స్ కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఆయన పాదయాత్రలోని ఒక అమ్మాయి గాంజా బారిన పడి ఆ కుటుంబం ఎంత వేదన పడిందో ఆ రోజే నిర్ణయం తీసుకొని నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మెసేజ్ పెట్టారు అధ్యక్ష. అమ్మ, మనం ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని గాంజాని అరికట్టడం అని. ఆ రోజు మొదలైంది అధ్యక్ష ఈ గాంజా మీద యుద్ధం అన్నది. ఆ గాంజా మీద యుద్ధం అన్నది ఈ రోజు కార్యరూపం దాల్చి సుమారుగా 61 కోట్ల రూపాయలు దానికి ఈగలకి కేటాయించి ఒక సెపరేట్ వింగ్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు గాంజా కల్టివేషన్ చాలా మట్టుకు ఆంధ్రప్రదేశ్లో తగ్గించామని చెప్పడానికి నిజంగా మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఈ సైబర్ నేరాలు